ఈ భూమిపై బ్రతుకు ఏముందని, మరణించినంత వరకే ఉంటుందని, పరలోకమందే బ్రతుకుందని, ఈ బ్రతుకుతోనే ముడి ఉందని, నీరాకకై దేవుడెన్నెన్నో నీకు చేసెను, పరలోకమే తండ్రి పని చేసి దాన్ని పొందుము. ఈ భూమిపై బ్రతుకు ఏముందని, మరణించినంత వరకే ఉంటుందని. ఈ తనువుతో దావీదులా ఆ దేవుని ఉద్దేశము నెరవేర్చుము. ఈ తనువుతో మోషే వలె తన ఇంటిలో నమ్మకముగా పనిచేయుము. నీ దేహమే వదిలి వెళుతోంది ఏదో క్షణం, ఆ క్షణముతో ముగిసిపోతోంది నీ జీవితం. ఈ భూమిపై బ్రతుకు ఏముందని, మరణించినంత వరకే ఉంటుందని. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల మా దేవ, దయగల మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలయ్యా. గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. కొద్ది నిమిషాలు మీ మాటలో చెబుతుండగా నా సహాయాన్ని అందజేయమని యేసు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. అన్ని గారికి ప్రేమని గారికి నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. కూడి వచ్చిన మీ అందరూ కూడా మన ప్రభువు మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా శుభాది వందనాలు తెలియజేసుకున్నానమ్మా. దేవుడిచ్చిన విలువైన సమయాన్ని చక్కగా సద్వినియోగపరుచుకొని, సమయం యొక్క విలువ తెలుసుకుని, ఆయన యొక్క మాటలో వినడానికి మనం అందరం వచ్చాం. వందనాలు. ఈ సందర్భంలో ఒక మంచి సంగతిని మనం తెలుసుకుందాం. దేవుని ప్రేమ ఎలాంటిది అనే విషయం మీద మనం తెలుసుకుందాం బిడ్డలారా. దేవుని ప్రేమ ఎలాంటిదంటే, ప్రేమ అనే పదం ఎక్కడ మొదలైంది?
ఇది ఎక్కడ స్టార్ట్ అయ్యింది, ఎవరు తెచ్చారు అంటే మాత్రం ఏం చెప్తారో తెలియదు కానీ మనుషుల పేరు చెప్తారు. ప్రేమ అనే పదం ఎక్కడ మొదలైంది, ఇది ఎవరు క్రియేట్ చేశారు అంటే క్రియేటర్, సృష్టికర్త సృష్టించిన పదం ఇది. ఏంటి? ప్రేమ. ఇది ఎంత గొప్పది అంటేనండి, ఇప్పటికి కూడా ఎవరికి తెలియంది ఇది. దీని డెఫినేషన్ కూడా ఎవరో తెలియదండి. ప్రేమ అంటే ఏదో అనుకుంటున్నారు కానీ చాలా విలువైనది ఇది. ఎందుకంటే దేవుడే సృష్టించుకున్నాడు దీన్ని. దీని విలువ ఎంతదంటే ఎంతో గొప్పది. ప్రియ దేవుని వాళ్ళారా, ఎంత గొప్పదంటే బాబోయ్. సంపాదించుకోవాలి కానీ సంపాదించుకోలేకపోతున్నాం. ఎందుకంటే చాలా కీలకమైనది ఇది, చాలా కష్టమైనది ఇది. ఆయన టైటిల్ ఏంటి ఇప్పుడు చూద్దాం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. చాలమ్మా. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో ఏమన్నాడు? దేవుడు ప్రేమ. ఆయన రూపం కూడా చెప్పేసుకున్నాడు. ఏ రూపమైంది? ప్రేమ కలిగిన రూపము. ఈ ప్రేమకి ఏముంటుందో తెలుసా అండి? ఈ ప్రేమకి ఏముంటుందో తెలుసా? కాపాడడమే తెలుసు. నిన్ను ప్రేమిస్తున్నాడు అంటే అర్థం ఏంటి? కాపాడడం అనేది, అంతే కదండి. ఎంత విసిగిచ్చినా దూరం చేసుకోలేనిది, ఎంత హింసించినా ఎంత కోపం రేపినా విడనాడినది ప్రేమ అన్న పదం అండి అర్థం. తల్లి మంచి ఫంక్షన్కి వెళ్తుంది, బిడ్డ కలిగిన తల్లి, చంటిపిల్ల తల్లి, మంచి చీర కట్టుకుంది, బిడ్డని ఎత్తుకుంది. బిడ్డ టాయిలెట్ పోసాడండి, తడిపేశాడు, మొత్తం తడిపేసాడు చీర. ఏదవ పనికి మళ్ళీ ఏదో నా దగ్గరికి ఎప్పుడు రాని తోసేద్దా తల్లి, మళ్ళీ ఇంకో చీర కట్టుకుంటుంది. అండి మళ్ళీ కట్టుకుని మళ్ళీ పోసేసినా మళ్ళీ ఎత్తుకుంటుంది బిడ్డని. ఎందుకని? ప్రేమది. ప్రేమ అంటే అది. అంటే ఎంత ఇసికించినా విడనాడినది ఏంటి? ప్రేమ. నిర్వచనం అది. తండ్రి దగ్గర ఉండిపోయింది అది. ఏమండి? ఎవరి దగ్గర ఉంది ఇది? తండ్రి దగ్గర, కుమారుడి దగ్గర అలా ఉండిపోయింది ఇది. ఇంకా మనుషుల దగ్గరికి వస్తే మనం భరించలేము అది. లాస్ట్కి వద్దాం అది. ముందు దేవుడి ప్రేమ కోసమే మనం చెప్పుకుందాం దేవుని వాళ్ళారా. చదువు. మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనం. ఇశ్రాయేలు మీద రాజుగా నియమించిన మీ దేవుడైన యెహోవాకు స్తోత్రం కలుగును గాక. యెహోవా ఇశ్రాయేలు యందు ఏ ప్రేమ అంటండి? శాశ్వత ప్రేమ. శాశ్వత ప్రేమ అంటే దీనికి ఏమైనా ఎండింగ్ ఉందా? లాంగ్ లవ్ అంటది. ఎవరి మీద? మంచి మనుషుల మీద అనమాట. ఏమండి? అస్సలు ఇసుకించరు. చెప్పిన మాట వెంటనే తూచా తప్పకుండా పాటించే వ్యక్తులు అనమాట వీళ్ళు. ఎంత భయంకరమైన వ్యక్తులు తెలిసి వెళ్ళండి. రాక్షసులు అంటాం కదండి. ఏమండి? వాళ్ళకి కూడా అది కూడా తక్కువ, వీళ్ళు పదని పడ్డాం తప్పండి. ఎంత హింసించారో తెలిసి, ఎంత ఇసికించారో దేవుణ్ణి. ఇక్కడ ఏం చెప్పేశాడు వాళ్ళ మీద? శాశ్వతమైన ప్రేమ కలిగి ఉన్నాడంటే ఎవరి మీద? మరి అది విసిగించేశారు. వదిలేస్తే ఏమవుద్ది ఇప్పుడు? ప్రేమ అనే పదానికి అర్థం లేకుండా పోద్ది దేవుని వల్ల. అంతే కదా? ఎక్కడో ఐగుప్తులో ఏం చేస్తారండి వీళ్ళు? సుఖభోగాలు అనిపిస్తున్నారండి వీళ్ళు ఐగుప్తులో. పాపం వాళ్ళు మూలుగా ఎన్నాడంట పాపం. ఎవరో? దేవుడు. ఆయన మనసు చాలా సున్నితమైనది, మంచి మనసు అండి ఆయనది. తట్టుకోలేడు ఆయన. బాధ తట్టుకోలేక వాళ్ళు ఏం చేశాడంట? అక్కడి నుంచి విడిపించుకుని తన ప్రాంతాన్ని తెచ్చేసుకున్నాడు, ఆయన ప్రాంతాన్ని తెచ్చేసుకున్నాడు. మరి ఏమన్నారు తెలుసండి? అక్కడే బాగుంది కదా అనుకున్నారంట. ఎంత దారుణ దేవుని వాళ్ళు. అక్కడ బాగుందా? బాగలేదు వాళ్ళకి. బాగుంటే మూలికి ఎందుకంటాడు దేవుడు? ఎందుకు ఏడుస్తారు వాళ్ళు? చంపాడని తీసుకొచ్చావా? నీ పరిస్థితి ఎలాగుంది అక్కడ? దేవుడు ఎందుకు సహించాడు చెప్పండి? ఏముండిపోయింది దాని దగ్గర? ప్రేమ ఉండిపోయింది. అదే కాపాడింది దాన్ని. లేకపోతే తుక్కు రేపేది అందరినీ పాపం. ఎంత దారుణం, ఎంత బాగా చూసుకున్నాడండి అలా. మనకు తెలియదేం కాదు. ఏమండి? అన్నీ రెడీమేడే. బట్టలు కూడా మిషన్ దగ్గర వెళ్ళవసరం లేదు, ఆదిచ్చుకోవసరం లేదు వాళ్ళకి. చెప్పులు కొంట కూడా షాపింగ్కి వెళ్ళవసరం లేదు.
ఎక్కడికి వెళ్ళాం అవసరం లేదు, అన్నీ కాపుదలు చూసుకుంటున్నాడు పాప వాళ్ళని. అర్థం చేసుకోలేదా? అర్థం చేసుకోలేదండి. ఎంత గొప్పోడు అంటే దేవుని వాళ్ళరా, ఆయన భవిష్యత్తు తెలిసా తెలియదండి? భవిష్యత్తు తెలిసిన దేవుడు. ఏలో తప్పు చేస్తారు, తర్వాత వాళ్ళు కూడా తప్పు చేస్తారు, తర్వాత వాళ్ళు కూడా తప్పు చేస్తారని తెలిసా తెలీదా? తెలుసు. చూద్దాం ఆ మాట. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనం. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయం 25వ వచనం. వాళ్ళు చెప్పుకోండి, ఇశ్రాయేలు చెప్పుకుంటున్నారు చూడండి ఎలా చెప్పుకుంటున్నారు, వాస్తవం ఒప్పుకుంటున్నారు వాళ్ళు. సిగ్గునందిన వారమై ఏం ఒప్పుకున్నారండి? సిగ్గు ఒప్పుకుంటున్నారు. ఎలా ఒప్పుకోవాలి మరి? చూడండి, అవమానము మనలను మరుగు చేయునుగాక, మన దేవుడైన యెహోవా మాట వినక మనమును మన పితరులను మన బాల్యము నుండి నేటి వరకు అని ఒప్పుకున్నారండి. ఎవరెవరంట? వాళ్ళ పితరులంట. వీళ్ళు మళ్ళీ ఎప్పటి నుంచి అంట? చిన్నప్పటి నుంచి మళ్ళీ ఏం చేస్తున్నారంట? దేవుడికి వ్యతిరేకంగా చేసుకుంటూ వస్తున్నారంట. అని ఎవరు సహించారు చెప్పండి? దేవుని వాళ్ళ ఎవరు సహించారు చెప్పండి? ఇది పిల్లల్నే సహించలేకపోతున్నారు కన్న తల్లి. వద్దురా ఎల్లకరా బయట వాళ్ళతో తిరక్కరా అని తల్లి పిల్లోడిని. వెళ్ళాడు మాట వింటలేదు. ఒకేసారి దొరికాడు, స్తంభానికి వేసేటి కొంట్లో కారం వేసింది తల్లి. దేనికి? చల్లారిపోయింది పాపం. చూసింది పాపం, వింటలేదు. రవిడి బేస్తో కలిసిపోడు కొడుకు, బాగుపడాలని కారం వేసింది కొంట్లో. కారం వేయడం మాటలా? కంట్లో అరికేయాలి కానీ కారం వేయడం ఏంటి? ఇసుక. మరి ఇంతకన్నా భయంకరంగా విసిగించారు ఎవరు? ఇశ్రాయేలు జనం చాలా భయంకరంగా విసిగించారండి. జీవం కలగా దేవుణ్ణి వదిలేసి రాతి బొమ్మను ఎక్కువ మనసు అలా వెళ్ళిపోయిందంటే వాళ్ళదే. ఎవరన్నా దూరుకుంటారు దేవుని వాళ్ళారా? కన్న తండ్రిని వదిలేసి వేరే వాళ్ళని వదిలేసి ఎవరు ఊరుకుంటారు చెప్పండి? అసలు ఎవరు ఊరుకుంటారు చెప్పండి? అసలు తలకాయలు లేపేస్తున్నారు ఇక్కడ. తలకాయలే అత్తగారు కోళ్ళ తలకాయలు లేపేసిందంట వివత్సంగా. మరి అలాంటి కోపం ఆయనకుంటే ఎన్ని తలకాయలు లేచిపోవాలి ప్రతిరోజు? ఎన్ని తలకాయలు వేసిపోవాలండి? లేపేయాలి మరి. కానీ ఏమాపుతుంది? ప్రేమ. ఈ బాబు ఎంత గొప్పదో చూసారా? ఇప్పుడు ఎంత గొప్పదో ఎలాంటిదో మనం తెలుసుకుంటున్నప్పుడు దేవునిది. అలాంటి దాన్ని మనం చల్లార్చేలా కానీ రేపకూడదు దేవుని వాళ్ళ. మనకే తలకాయ లేపే అంత కోపం ఉంటే ఏంటి మనకే? మన బతికెంత, మనం ఎంత అని మనం తలకాయలు లేపేస్తున్నాం. మరి ఆయన ఎంత కెపాసిటీ గలవాడు? ఊరు నూనె లేపేస్తాడు ఆయన తలుచుకుంటే. మరి ఆయన ఎన్ని తలకాయలు లేపేయాలి? మనిషి జీవితం అర్థం చేసుకోండి, బాగా అర్థం చేసుకోవాలి. మనకి ప్రకృతి ఒక పాఠం. చెట్టు ఉందండి, చిగురు మొలిచింది. బాగా వినాలి. ఒక చెట్టు ఉంది, చిగురు మొలిచింది బాగా. ఆ చిగురు ఏమవుతుంది? ముదిరాకు అవుతుంది. అవునా కదా? ఆ చిగురు ఏమవుతుంది? ముదిరాకు అవుతుంది. ఆ ముదిరాకు ఏమవుతుంది? ఎండాకు అవుతుంది. ఎండాక ఏమవుతుంది? రాలిపోతుంది. ఏం పాఠం చెప్పింది? ఒక ఆకు పాఠం చెప్పి, ఒక చెట్టు పాఠం చెప్పేసి జీవిత పాఠం. జీవితం ఎంతో గొప్పగా ఆలోచించద్దు మనం. చిగురు ఏమవుతుంది? ముదిరాకు అవుతుంది. ముదిరాకు ఏమవుతుంది? ఎండాకు ఏమవుతుంది? రాలిపోతుంది. ఇందులో మన జీవితం ఉందా లేదా? ఆకుతో పోలితే పెట్టరా అంటారా? కదా? ఆకేమని రాలుతుందా రాలదా? ఎంతమంది రాలుతా చెప్పండి? పొద్దునే చెట్టు కింద బోలు ఆకులు ఉంటాయి. అవునా కదా? 6 గంటల నుంచి మళ్ళీ పొద్దునకి 6కి ఎంతమంది లేచిపోతున్నారండి? చెట్టే ఒక పాఠం చెప్తుంది మనకి, కానీ నేర్చుకుంటలేదు మనం. నేర్చుకో. బుర్రక ఎక్కడో పెడతారు మనుషులు, బుర్రక ఎక్కడో పెడతారు. దేవుని అన్నారు పెట్టండి. దేవుని ప్రేమ మీద పెట్టాలి. ఎంత ప్రేమ ఎంత గొప్పదో పెట్టాలి. ఇప్పుడు మనం ఎంత విసిగించినా ఏం చేస్తున్నాడు? ఏముండిపోయిందంట? శాశ్వతమైన ప్రేమ. మళ్ళీ చదవండి ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం. మళ్ళీ రిపీట్ చేశాడు ఆ వాడిని. రాజుల గ్రంథంలో చదువుకున్న శాశ్వతమైన ప్రేమ ఉందని. 31వ అధ్యాయం 3వ వచనం. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో
నేను నిన్ను చూడండి, ఎవరి మీద పెట్టుకుంటే ఇదంతా ప్రేమ. పాపం దేవుడు కన్న తండ్రి అంటే మాట నల్లని ప్రజల మీద పెట్టుకున్నాడండి, విలువైన పదాన్ని పెట్టుకున్నాడండి. వింటున్నారంటే వినట్లేదు, పితరులు 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 చేసుకుంటూ వస్తున్నాడు. ఎంత సహనమూర్తి అండి దేవుడు. అలాంటి దేవుని వదులుకుంటామా చెప్పండి మనం? ఎంత పాపం అంటారు కాదంటారు? ఇది చాలా ఘోరమైన పాపం దేవుని వల్ల. బయలుదేవతను పూజించడం నాకు అర్థం కావట్లేదు. ఏముందని పూజించేంటారు? ఏం సరదా ఉందని గొంతులేయడానిక? దూడం చేసుకుని ఏం చేస్తున్నారంట? దూడం చేసుకుని ఏం చేస్తున్నారు? గొంతులు. అదే జీవగ్రంథాన్ని పట్టుకుని గొంతులు వేయలేరు, గొంతులు వేయలేరు దేవుని వల్ల. అందుకనే ఏం పంపాడు అంటే ప్రేమ కూడా చూపించాడు 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 చాలలేదు, ఇంకా ప్రేమించాలి అని, ఇంకా ప్రేమించాలి. చల్లారట్లేదు ప్రేమ అయింది. అనేక మందిలో ప్రేమ చల్లారిపోద్ది. ఎవరి దాంట్లో? నీ దాంట్లో నా దాంట్లో అంత ఒత్తాదులం కాబట్టి. చల్లారింది ఎవరికి? తండ్రి అయిన దేవునికి చల్లారదంట. ఇంకా ప్రేమ పెరిగిపోయింది కనుక ఏం చేశాడు? కుమారుని పంపించాడు. కుమారుడు ఏం చేశాడంట? రోమపత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. ఇంకా దారుణం అండి ఇది. రోమపత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. అయితే మీరు మన ఎడల తమ ప్రేమను వెల్లడపరిచి ఉన్నాడు. ఎట్లనగా అంటే బాగా వినాలి, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు చూసారా దేవుని. ఇప్పుడు దేవుడు ఒక శాసనం పెట్టాడండి, నా కుమారుడు మరణించిన అనంతరం ఎవడో పాపాత్ముడిగా ఉండకూడదండి శాసనం పెట్టడం కండి. ఏమవుతుంది చెప్పండి ఇప్పుడు జీవితం? నీకు నాకు అనే పరలోకం అనే భాగ్యం మనకు కలుగుతుందా? నా కుమారుడు మరణించగానే ఎవరి దాంట్లో పాపం అనకూడదు రాసేసుకుంటే ఈరోజు ఎంతమంది పొందుకుందరు పరలోకం చెప్పండి దేవుని వాళ్ళరా. ఎంత విచిత్రం చూసారా? అంత మరణించినా ఇంకా పాపంగా ఉన్నారంట. ఎవరో ప్రముఖులు. దేవుడి ప్రేమ ఎంత గొప్పదో చూసారు, నీకు నాకు అందజేయాలని. ఆ ప్రేమ ఎంత గొప్పదంటే ఈరోజు నువ్వు నేను పొందుకోగల అవకాశం వచ్చింది. దేనివల్ల? ప్రేమించడం వల్ల. ఇంకా వెంటాడాలి అంటే ప్రేమని వెంటాడాలి. చదవండి 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయము. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 1వ వచనం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాస. ఏంటి ప్రయాస? దేవుని ప్రేమ పొందుకోవాలంటే ఏముండాలంటే ఇప్పుడు ప్రయాస పడాలి. ఎలాంటి ప్రయాస పడతాం మరి? ఇది మనకు తెలీదు. ఒక అమ్మాయి ప్రేమను పొందాలంటే చాలా ప్రయాసపడతారు చాలామంది మంచి యువకులు. అమ్మాయి నా తెల్లవారుజాము 4 గంటలకు కాలేజీ అంటే మాత్రం ఈడ ముందు 3 గంటలకు ఉంటాడు బస్ దగ్గర. ఏంటది? ప్రయాస. ఎందుకని? పొందాలి ప్రేమను, ఎలాగైనా పొందాలి. అమ్మాయి బస్సులో వెళ్తాడు, బైక్లో వెళ్తాడు, ప్రతిరోజు వెళ్తాడు, ప్రతి 3 గంటలకి చక్కగా కాపు మంచైనా సరే వెళ్తాడు. ఎందుకు? ప్రయాస. ఎలాగైనా పొందాలి ఆ ప్రేమని. పొందుతాడు, ఎలాగైనా పొందుతాడు. ఆవిడ ఇంకా మురిసిపోద్ది నడలేదా అని. ఎంత అనుకుంటున్నారని? బాగా అట్రాక్షన్స్ ఇవి. లోపల ఫీలింగ్ ఉంటుంది, పైకి మాత్రం నటన. 3 గంటలకు వచ్చేస్తాడు, ఇలా తిప్పించింది. పొందుతాడు, బాగా పొందుతాడు, మంచి ప్రేమ పొందుతాడు. బిడ్డ పొంది ఏం చేస్తాడు? కాల్ చేస్తాడు. ఇది ప్రేమ. ఇంత దైత్యం తెలిసండి ఇది. ఇటు అంత కష్టపడి అంత చేసి ఈలోగా గొడవలు వస్తాయండి. గొడవ వస్తే జరుగుతుంది, విప్లవం జరుగుతుంది. మరి పొద్దున్నే తెల్లారి మంచులో తిరిగింది దీనికోసం కాల్ చేయడానికా? తెల్లారి 3 గంటలకు వెళ్ళింది. అలాగైతే దేవుడు ఎంతమంది కాల్ చేయాలి? రోజు కాల్ చేస్తాడు. అందుకనే కాలిపోతున్నారు. అందుకనే భూమి మీద ఉన్నంత కాలం ఆయన ప్రేమను చూస్తారు, ఖచ్చితంగా చూస్తారు. అంత గొప్ప ప్రేమను చూస్తారు. పోయాక మాత్రం ఎంతమంది చూడరో తెలియదు. భయంకరమైన జీవితం దేవుని వల్ల. ఆ వినికుడు కూడా వినడంట, మూసేసుకుంటాడు. ఆ దరిద్ర వినికుడు నాకెందుకు మళ్ళీ జారగలిగిందంటే మళ్ళీ అనవసరంగా రప్పించేసుకుంటాడు. ఏం చేస్తాడు? అప్పుడు బంద్ చేసేస్తాడు ఆ కేకల్ని. లేకపోతే ఆ కేకల్ని మళ్ళీ పాపం మనసు కరిగిపోదానికి. అంత మంచి మనసు అయింది. ఇప్పుడు దేనికోసం ప్రయాసపడాలి? దేవుని ప్రేమ కోసం ఎవరైనా ప్రయాసపడతారని చెప్పండి? దేవుడు మాటలు ఎక్కడ జరుగుతుంది అక్కడికి వెళ్ళిపోవాలి. ఎవరైనా వెళ్ళిపోతాడు అలాగా? ఏంటి కాలేజీకి రాలేదు ఈరోజు అంటే ఊరు వచ్చాను. ఏ ఊరిలో ఉన్నా? ఇక్కడే అమ్మమ్మ ఊరు. వెళ్ళిపోతాడు వెంటనే అయ్యారు.
సినిమాలు నేర్పుతున్నాయండి ఇవన్నీ, సినిమాలు నేర్పుతున్నాయి. ప్రేమ అనేది అండి నీ మధ్యన నా మధ్యన ఉండిపోకూడదు అండి. ప్రేమ అనేది ఎవరి మధ్య ఉండిపోకూడదు? నీ మధ్యన నా మధ్యన ఉండేది ప్రేమ అసలు కాదు. ఇది యేసుక్రీస్తు ప్రేమ ఎంతమంది కొరకు? ఇది అందరి కొరకు. చదువుతాం, అందరి కొరకు. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. అందరి కొరకు విమోచన అంటే, విమోచన అంటే ఏంటి చెప్పండి? విమోచన క్రయధనము అంటే ఏంటి? విమోచన అంటే విడుదలని మనకు అర్థమవుతుంది. క్రయధనము అంటే చెల్లించుకున్నాడు. ఏం చెల్లించుకున్నాడు? ఏమండి మన పాప భారాలన్నీ తొలగించుకుని మన చేయవలసిన పేమెంట్ని ఆయన ఇచ్చేసుకున్నాడు. రక్తదారం పోశాడు దేవుని వల్ల. మన చేయవలసిన పనులు, మన చేయవలసినవన్నీ ఆయన చేసేసుకున్నాడు మొత్తం. మీరు భరించలేరు నాన్న, కానీ నన్ను చూసి నేర్చుకోండి, నేను చెప్పిన మాటలు అనుసరించండి, ప్రేమ కలిగి ఉండండి నాయన అని చెప్పి నీట్గా విడిచిపెట్టి వెళ్ళాడు. ఇది ఎవరు గ్రహిస్తారు చెప్పండి? ఈ విమోచనలో ఎవరున్నారు చెప్పండి? ఈ క్రయధనానికి ఎవరు న్యాయం చేస్తున్నారు చెప్పండి? దేవుని వాళ్ళరా, చెప్పండి. అర్థమైందా? దేవుని ప్రేమ ఎలాంటిది అర్థమైంది కదండి అండి. దేవుని ప్రేమ ఇది. దేవుని ప్రేమలో ఎటువంటి దోషం ఉందా? యేసుక్రీస్తు వారు ఎవరైనా కుట్టాడండి? రెబలాడేశాడా? ఏమండి? ప్రేమ కలిగి ఉన్నవాడు ఎవడో చేయెత్తడు దేవుని వాళ్ళరా. ప్రేమ అని చెప్పి ఏం చేస్తున్నారు ఇప్పుడు? లవర్ అంటే ఎవరంట? లవర్ అంటే ఫ్లవర్ ఇచ్చేవాడు కదండి. లవర్ అంటే డైలీ మిల్క్ ఇచ్చేవాడు కాదు. లవర్ అంటే పదం అర్థం తెలిసి ఎవరికైనా? ద గ్రేట్ లవర్ అంటే ఎవరో ఐన్స్టీన్ అంటారు ఎవరో. మరి ఏం చేశాడు మరి? ఈ కదండి లవర్ అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు నిజమైన ప్రేమికుడు దేవుని వాళ్ళారా. ప్రేమ అనే పదం ఎవరికి తెలియదు. ఇప్పుడు పెద్ద భూతి అయిపోయింది తెలుసండి. ఇప్పుడు ఎవరైనా ఐ లవ్ యూ చెప్పండి, చొప్పించి కొడతాను అదవా అంటే. ఏదంటే నేను తిట్టాడా? వస్తే పనికి మళ్ళీ ఏమైనా అన్నాడా? అనలేదు కదా. ఐ లవ్ యూ అంటే తిట్టమేంటి? నాకు ఇప్పుడు అర్థం అవ్వాలి. ఇప్పుడు మ్యాటర్లోకి వచ్చేస్తున్నాం మనం. ఐ లవ్ యూ అంటే అర్థం ఏంటి చెప్పండి? అమ్మ నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మరి చెప్పించి కొడతాను అర్థమేంటి? పోనీ ఐ లవ్ ఇంకో కేటగిరీ. ఇప్పుడు ఐ లవ్ చెప్తే సిగ్గుపడి పెద్దలాగా. అదేంటిది? సిగ్గుపడ్డం ఏంటి? కోపపడ్డం ఏంటి? దేవుని చెప్పిన పదం ఏంటి? మీరు చేస్తున్న చేష్టలేంటి? ఏమని చెప్పండి. ఇప్పుడు అసలు అర్థం ఉందా? ఇప్పుడు దేవుడు ప్రేమమైనంటే వందనాలు తండ్రి, నా మీద ఎంత ప్రేమ ఉందా నీకు, వందనాలు. ఇది రిప్లై. ఐ లవ్ యూ అన్న పదానికి రిప్లై ధన్యవాదాలు, నేను ధన్యుణ్ణి అనాలి. చెప్పించి కొడతాను సిగ్గుపడ్డం ఏంటి దేవుని వల్లరా? ఐ లవ్ ఏంటిది? దీనికి ఒకరోజు దినం, మళ్ళీ దీనికి ఒకరోజు ప్రత్యేక దినం. ఆ రోజు కొంతమంది దినం కూడా అయిపోద్దండి. ఎందుకంటే అయ్యగారు చెప్తారు పాపం, ఈ అయ్యగారు ఉరేసుకుంటాడు. మంచి పనులు చేస్తున్నారండి. ఎంత పవిత్రమైన ప్రేమ పదాన్ని ఎంత స్లమ్ చేస్తారో చేసా దేవుని వాళ్ళారు. ఇప్పుడు ఐ లవ్ యూ చెప్పాను, చీ ఎదవని ఎందుకు అన్నావు నాకు తెలియాలి. ఏ రకంగా అన్నావు? అది భూత మాట కాదు, మంచి పదం. అది ఎందుకు తిట్టావు? నీకు అర్థం ఏంటి చెప్పు. ఏం అర్థమైందో నేను తిట్టావు చెప్పు అనేది ఎవరైనా చెప్తారా? ఏం తెలీదు, అంతే. నోరు ఉంది కదా అనేయడం. ఇంకా ఐ హేట్ యూ అంటేనే పర్లేదు, ఏమంటారు. అదేంటే మరి ఐ లవ్ యూ అంటే కంప్లైంట్లు, పోలీస్ కంప్లైంట్, ఇవన్నీ ఏంటిది? ప్రేమ గొప్పది కదా, మరి ఎందుకు అయిపోయింది అలాగా? ప్రేమను ఏం చేశారండి? వ్యభిచారం చేశారు దేవుని వాళ్ళ. అందుకు వస్తుంది ఇది, లేకపోతే చెప్పుకోగలమా? ఒక పాస్టర్ గారు మంచి మనసుతో తల్లి ఐ లవ్ యూ రా నేను అనుకో, ఇప్పుడు వెళ్ళిపోయి ఫీల్ అయిపోద్ది. ఇది ఇప్పుడు మామూలుగా ఫీల్ అవ్వదు. ఇంకా అర్థం తెలియదు కాబట్టి, అర్థం తెలుసు ఫీల్ అవ్వరు. అయ్యగారు ఐ లవ్ చెప్పారు, ఎందుకు చెప్పాడు తెలీదా? అమ్మా దండుకు వచ్చేస్తారు మళ్ళీ అని చాలా జాగ్రత్తగా ఉండాలండి. సంఘస్థులు పాస్టర్ గారు కూడా ఇష్టాసరంగా మాట్లాడి కూడా దేవుని వాక్యం కూడా కొంతమంది అర్థం కాదు. 10 మందిని వేసుకొచ్చేద్ది, కావాలని వేసుకొచ్చేది. దేవుడు ఏదో ఫీలింగ్ అయిపోద్ది. ఇప్పుడు తప్పండి. ఐ లవ్ యూ పదం అర్థం ఏంటి? నీ కోసం నేను ప్రాణం పెడతానని అర్థం. అది అర్థం. యేసుక్రీస్తు వారు అది అర్థం చూపించాడు. ఇది మరి యువత ఏం చూపించింది? యువత ఏం చూపించిందండి? యువతుల కంటే ఇది ప్రేమ. దిక్కుమాల యువతలే ఏదండి, వీళ్ళకి సంబంధించిందంట ప్రేమ. ఎవరి మధ్య? యువతి యువకులకి సంబంధించిన పదం ఏంటంట?
ప్రేమ చెప్పించి కొట్టేయాలి. నిజంగా చెప్తున్నాను, తప్పది. నీ ప్రేమ కాదు గుడ్డి ప్రేమ. ఫోన్ ఎంగేజ్ వస్తే టెన్షన్ వచ్చేది నీకు. నీ ప్రేమికురాలు ఫోన్ ఎంగేజ్ వస్తే టెన్షన్ వచ్చేది, కోపం వచ్చేది. ఎవరు ఏంటి ఎందుకు ఎంగేజ్ వచ్చిందని. ప్రేమ అది కాదండి. ప్రేమ ఇది. ఎంత చిరాకు పడ్డా, ఎంత పట్టించుకోకపోయినా సరే నీ పట్ల పాకులాడుతున్నాడే దేవుడు, అది ప్రేమ. ఆయన దగ్గర ఉంది ప్రేమ, ఇంకెవరి దగ్గర లేదు. కుమారుడు పట్ల ఉంది, తండ్రి పట్ల ఉంది, అపోస్తుల దగ్గర చూపించారు తప్ప ఇంకెవరి దగ్గర ప్రేమ లేదు. ఇంకా పౌలు గారు అంటే ప్రేమగా ముద్దు పెట్టుకోమన్నాడు. దగ్గరికి వెళ్తే వెళ్ళిపోతాం మనం. ఇప్పుడు మనలో లేదండి ఆ పవిత్రత లేదు మన దగ్గర, మనకు ఆ అర్హత లేదు. లేదా మాట అంటాడా, ప్రేమతో ముద్దులు పెట్టుకోమన్నాడు, వందనాలు చెప్పుకోమన్నాడు. ఎవరు సంఘస్థలాగా ఉంది ఇప్పుడు మనం. దగ్గరికి వచ్చేతనేటి అయ్యి బాబోయ్, మనసులో ఉంటుంది, మనకు లేదు. మనంత పవిత్రత లేవు మనం. మన దాంట్లో అది లేదు. మన దాంట్లో ఏదో ఉంది, ఏదో ఉంది దేవుని వాళ్ళారా. అంత సత్తా ఉందండి నిజంగా. అంత లేకపోతే దగ్గరికి వచ్చేస్తాలాగా. ఇప్పుడు దగ్గరికి వచ్చేస్తున్నాడు ఏంటిది, మరి దగ్గరికి వచ్చే ఆ దగ్గరికి వచ్చేస్తున్నాడు అంటారు. చెత్త ఉంది మనకు వద్దులేండి. అలాంటి పవిత్ర ముద్ర మనకు వద్దులేదు దేవుని. అంతా ప్యూరిఫై మనం లేవు. మనకి ఏదోటి వచ్చేది ఎఫెక్షన్, ఏదోటి అనుమానం మనకి. పోరాడదాం, కలగాలండి దేవుని ప్రేమ కలగాలి. తెలియదు ఇప్పుడు ఈ సమాజానికి, అస్సలు తెలియదు. అస్సలు గ్రేట్ లవర్స్ అంటారు. ఏంటి లవర్స్? దేనికి లవర్స్ అండి? దేనికి లవర్స్ చెప్పండి. మీకు ఏం తెలుసు ప్రేమ అంటే? ఏం తెలుసు యువకులకి? ఏం తెలుసు మీకు? చాలా చెప్పులు నేనుతో అవన్నీ. నేను వస్తుందని చెప్పట్లేదు. నాదే మ్యారేజ్ అనుకుంటున్నారో? అప్పో గొప్ప మ్యారేజ్ నాది కూడా, లవ్ మ్యారేజే. అందులోంచి వచ్చాను నేను. తప్పుపోవడమే తెలియకనండి. ప్రేమ విలువ తెలుసుకోవాలి మనం. అది ప్రేమ కాదు, అది అట్రాక్షన్స్ అంతే. డైరీ మిల్క్ నువ్వు ఇస్తే ప్రేమ, నీ ఫ్లవర్లోని డైరీ మిల్క్లోని దేవుని ప్రేమ చూపిస్తున్నావు. తప్పు. నీ ప్రేమ అది, నీ దిక్కుమాలి ప్రేమ అది, డమ్మీ ప్రేమ అది. అసలు దాని ప్రేమ అనే పదం కూడా అట్టయింది అసలు. కనుక దేవుని ప్రేమ ఎలాంటిదట? ఒక్క మాట, ఫైనల్ మాట. ప్రేమ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. రోమపత్రిక 13వ అధ్యాయము 10వ వచనం. ప్రేమ కలిగి ఉన్నవాడు ఏం చేస్తున్నాడో చూడండి. ప్రేమ పొరుగువానికి కీడు చెయ్యదు. కనుక చాలమ్మా, ప్రేమ ఏం చేయదంట? పొరుగువానికి కీడు చేయదు. కీడు చేసే ప్రేమ, కీడు చేయని ప్రేమ అనేది అండి. నీ లవ్ ఏమైందిరా? బ్రేకప్. లవ్ ఏంటంట? బ్రేకప్. ఆయన ప్రేమకి, ఆయన ప్రేమ మన మీద బ్రేకప్పా? బ్రేకప్పా? నువ్వు ప్యాకప్ అయిపోతావు వెంటనే బ్రేకప్ అవుతే. లవ్ బ్రేకప్ ఏంటి? దిగుమాలి. ఇదేంటి లవ్? అసలు ఆకూడదు. నీతోనే పోవాలి ప్రేమ, మట్టిలో కలిసిపోవాలి తప్ప ఆకూడదు. అది ఆగితే ప్రేమ కాదు. ప్రేమామయుడు ఎంత బాగుందండి పేరు. ప్రేమామయుడు చాలా బాగుంది, కరెక్ట్ సింక్ అయింది. మరి ప్రేమ ఉన్నమాది, ప్రేమ ఉన్నమాది సింక్ అయిందా? తప్పండి. కసా పొడి చేస్తున్నాడు పాపం. ఎంత బాధ అండి. అది ప్రేమ? ప్రేమరాది? రోడ్డు మీద కసా పొడి చేస్తున్నావు ఏంటది? ఎంత దారుణం దేవుడు. అలా పొడి చేశాడు యేసుక్రీస్తు. ఎవరైనా పొడిచాడు అలాగా? పొడొద్దు అన్నాడు. ఇంకా అది ప్రేమ? అది కదండి ప్రేమ. కెమెరా చూస్తున్నారు, జనాలు చూస్తున్నారు, అయినా పొడి చేస్తున్నావు. నీ పట్ల ఎంత అసభ్యకరంగా చేసినా వదిలే తప్పలేదు. అంత హింసించి, అంత దారుణంగా హింసించకండి, తప్పది. నిజంగా దేవుడి ప్రేమ కోసం వెంటాడు. హాని చేయరు. ఏ చెడు ఆలోచన మనలో రాదు. సోదర భావంతో మనం ఉంటాం. ఒకవేళ వచ్చిందంటే నీలో ఏమి లేదు, ఆ ప్రేమ లేనట్టే. నువ్వు పడిపోయిలా ఉన్నావంటే ఇంకేం లేదు. ఇంకా వద్దండి. నువ్వు కరెక్ట్గా ఉన్నా అవతడు కరెక్ట్గా ఉండలేదు. మనం జాగ్రత్తగా మనం ఉండడం మంచిది. అంత ప్యూరిఫై 100% లవ్ కలిగిన ఎవరు ఉన్నారు చెప్పండి? ఏదో ఆలోచన, ఏదో చెడు. కనుక మనం ఎలా ఉండాలి ఇప్పుడు? ఎలాంటి ప్రేమ కలిగి ఉండాలి? దేవుని ప్రేమ కలిగే ఉండాలి. ప్రేమకి నిర్వచనం ఏంటి? హాని చెయ్యింది, చెడు తలంచినది స్వీకరించేది దేవుని వాళ్ళారా. అనుమానాలతో బతకొద్దు మనం అసలు. ఇది అందరూ సంబంధించింది. నేను తమ్ముడికి చెప్పొచ్చు ఐ లవ్ యూ అని, మీకు చెప్పొచ్చు ఐ లవ్ యూ అని. ఎందుకు? మీకు క్షేమం కోరేవాని కనుక, మీకు మంచి మాటలు చెప్పేవాని కనుక.
అబ్బాయి అబ్బాయి చెప్పుకోవడం ఏంటి ఐ లవ్ యూ, మళ్ళీ ఇదొకటి. అందరూ చెప్పుకోవచ్చండి ఇది పదం, విలువైన పదం. ఎందుకంటే ఐ లవ్ యూ అంటే పదం ఏంటి సార్? నీ కోసం నేనున్నాను, నీ కోసం ప్రాణం పెడతాను అని అర్థం. నీ మంచి కోరేవాని అని అర్థం. నేను సజీవంగా ఉంచేవాడని అర్థం అండి. అది యేసుక్రీస్తు చూపించేశాడు ఆయన. మనం కూడా అలా ఉండాలని ఆశిస్తున్నాను దేవుని వల్ల. ప్రేమ కలిగి ఉందాం ఒరిజినల్గా సోదరభావంతో. ఆత్మీయతని, ప్రేమన పదవిటి ఆత్మ సంబంధించింది. ఆత్మఫలములో ఒక భాగం, ప్రాముఖ్యమైన భాగం ప్రేమ. అది మనం కలిగి ఉందాం. దేవుని నుంచి వచ్చింది, అది ఎవరి నుంచి వచ్చింది కాదు, అది దేవుని నుంచి వచ్చింది. ఎలా ఉందో ప్రేమ, ఆ విధంగానే మనం మన హృదయంలో ఉంచుకుందాం దేవుని వల్ల. విడిచిపెట్టద్దు, ఆయన ప్రేమను విడిచిపెట్టద్దు. ఆయన ప్రేమ దొరికేది ఇక్కడే మళ్ళీ శాశ్వతంగా పొందుకోవచ్చు. అక్కడ పొందుకునే వారుగా ఉంటారని నేను ఆశిస్తూ కొద్ది మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగల మా దేవ, నీకు వందనాలు తండ్రి. మీ ప్రేమ ఎంతో గొప్పది ప్రభువా. మేము సాధించుకోవాలి తండ్రి, ప్రయాసపడాలని సెలవిస్తున్నారు ప్రభు. ఏ విధంగా ప్రయాసపడితే మీ ప్రేమ మాకు దొరుకుతుందో మాకు నేర్పండి ప్రభు. అట్టి జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి తండ్రి ప్రభా. తండ్రి ప్రేమ హాని చేయదని సెలవిచ్చారు తండ్రి, ఎవరిని మోసపురుచని సెలవిచ్చారు ప్రభు. తండ్రి అలాంటి ప్రేమ కలిగి జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభు. మా అందరికీ కావాలి అట్టి ప్రేమ, ఈ ప్రపంచానికి కావాలి ప్రభు. తండ్రి దయచేయండి. ప్రయాసపడే జ్ఞానాన్ని, శక్తిని, ఆరోగ్యాన్ని మాకు దయచేయండి. ఇలాంటి విలువైన సమయంలో మేము గడిపే భాగ్యాన్ని మాకు దయచేస్తారని కోరుకుంటూ యేసు క్రీస్తు ప్రభులు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. మంచిదండి. ఇప్పటివరకు చాలా అమూల్యమైన సంగతులు మాట్లాడిన తమ్ముడికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు చెల్లించుకుంటూ మన మధ్యలో ఉన్న కుమారుడు నాని ఒక పల్లవి చరణం పాడవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. నీ దేవునికేది ఇష్టమో తెలుసుకో, ఆ యేసుని మార్గంలోనే నడుచుకో. నీ దేవునికేది ఇష్టమో తెలుసుకో, ఆ యేసుని మార్గంలోనే నడుచుకో. నీ కొరకు దేవుడే యోచిస్తుంటే, నీ వారి కొరకే నీవు ఆలోచించుకుంటుంటే, మనిషివైన నీకు మనసు ఉన్నదా? ఆ మనసులో దేవునికి చోటున్నదా? మనిషివైన నీకు మనసు ఉన్నదా? ఆ మనసులో దేవునికి చోటున్నదా? నీ దేవునికేది ఇష్టమో తెలుసుకో, ఆ యేసుని మార్గంలోనే నడుచుకో. దావీదు దేవునికి ఇష్టానుసారుడు, అందుకే దేవుడతనిని కనుగొన్నాడు. దావీదు దేవునికి ఇష్టానుసారుడు, అందుకే దేవుడతనిని కనుగొన్నాడు. చేసిన పాపానికి పశ్చాత్తాపపడ్డాడు, చేసిన పాపానికి పశ్చాత్తాపపడ్డాడు. బ్రతుకు దినములన్నీ తప్పు చేయకున్నాడు, తన తరము వారికి సేవ చేసి నిద్రించాడు. నీ దేవునికేది ఇష్టమో తెలుసుకో, ఆ యేసుని మార్గంలోనే నడుచుకో. నీ దేవునికేది ఇష్టమో తెలుసుకో,
ఆ యేసుని మార్గంలోనే నడుచుకో. నీ కొరకు దేవుడే యోచిస్తుంటే, నీ వారి కొరకే నీవు ఆలోచించుకుంటుంటే, మనిషివైన నీకు మనసు ఉన్నదా? ఆ మనసులో దేవునికి చోటున్నదా? మనిషివైన నీకు మనసు ఉన్నదా? ఆ మనసులో దేవునికి చోటున్నదా? నీ దేవునికేది ఇష్టమో తెలుసుకో. ఆ యేసుని మార్గంలోనే నడుచుకో. మంచిదండి. చిన్న ప్రార్థన చేసుకుని కొన్ని అమూల్యమైన సంగతులు వినడానికి మనం ప్రయత్నం చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. మమ్మల్ని అందరినీ ప్రేమించి అమూల్యమైన సంగతులు మాకు వినిపించండి, నేర్పించండి నాయన. మొదటి వర్తమానంగా అమూల్యమైన సంగతులు మాతో మాట్లాడారు. అలాగే నా ద్వారా కూడా మీరు కొన్ని మాటలను నా ద్వారా మీరు మాట్లాడించండి. మాట్లాడుతున్న నాకు మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని నాకు అనుగ్రహించండి. వాక్యాన్ని వింటున్న మీ పిల్లలందరికీ వినగలిగే చెవులను, గ్రహించే హృదయాన్ని ప్రసాదిస్తారని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి, కుమారుడైన యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే వచ్చిన మీరు అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రియులారా, దేవుని చిత్తాన్ని బట్టి, దేవుని ప్రేమను బట్టి ఈరోజు సమాజాన్ని కనుక మనం ఆలోచిస్తుంటే పరిస్థితులు చాలా ప్రమాదపు పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతున్నట్టుగా మన అందరికీ కనపడుతుంది. ఎక్కడ చూసినా మరణాలు కనపడుతున్నాయి. ఏ కుటుంబాన్ని తరచి చూసినా ఎన్నో బాధలలో, ఇబ్బందులలో ఆరోగ్య బాధలు కనపడుతున్నాయి, ఆర్థిక బాధలు కనపడుతున్నాయి. సమాజం ఎందుకో ఒక మనుషులలో మానవత్వం అనేది కూడా ఈరోజు కనిపించలేని స్థితిలోనికి వెళ్ళిపోతుంది. అందుకే ఈరోజు చాలా అద్భుతమైన ఒక మంచి పాఠాన్ని మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. పాఠం పేరు మారాలో మాధుర్యము. ఏంటమ్మా? మారాలో మాధుర్యము. ప్రియులారా, దేవుడు అద్భుతకరంగా మనల్ని ప్రేమించి మన చేతికి 66 పుస్తకాల గ్రంథాన్ని దేవుడు మనకి ఇవ్వటంలో దేవుని ఉద్దేశము చాలా అద్భుతమైనది. ఈ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు మామూలు పుస్తకంలా మనం చదివితే ఈ గ్రంథం అయితే మనకు అర్థం కాదు కానీ యెహోవా గ్రంథమును పరిశీలించి చదవాలి అంటున్నారు. అలాగే దావీదు గారు అయితే దివారాత్రము ధ్యానించమని అంటున్నాడు. అంటే దివారాత్రము ధ్యానిస్తేనే ఈ గ్రంథం మనకు అర్థమవుతుందని, ఈ గ్రంథంలో ఉన్న విషయాలు తెలుసుకొని ఈ సమాజానికి చెప్పేవారుగా మనం అందరం ఉండాలి ఖచ్చితంగా. అందుకే సమాజంలో చాలామంది ఒక మాట మాట్లాడుతూ ఉంటారు అందరూని. ఏమండి, ఈ భూమి ఇంకా ఉందంటే ఏంటండి కారణం? ఈ భూమి ఇంకా నాశనం కాకుండా ఇంకా ఉంది అంటే ఏంటి అర్థం? ఏమండి, ఎవరో మంచివారు ఉన్నారు అనే ఈ భూమి ఇంకా ఆగింది అని చెప్తూ అంటాం మనమా? ఏమండి, ఇంకా ఈ భూమి ఉందంటే ఎవరో మంచి వాళ్ళు ఉన్నారండి. ఏమండి, అది ఎవరిని అడిగినా ఇదే మాట చెప్తూ ఉంటారు. వాళ్ళేం చెప్తారు? నిజమేనండి, ఎవరో మంచి వాళ్ళు ఉన్నారండి. ఈ మీడియా అందరూ ఒక ఆలోచన చేసి ఏం చేశారంటేనే అందరినీ ఇంటర్వ్యూ చేయడం మొదలుపెట్టారు. ఏంటండి, ఎవరో మంచివారు అంటున్నారు కదా, ఎవరో మంచివారు అని ప్రశ్నించడం మొదలుపెట్టారు. అందరూ
వాళ్ళ చెబుతున్న ఆలోచనలో వాళ్ళు మాట్లాడుతున్న విధానం అయితే ఒక్కటే కనపడుతుంది. ఎవరో మంచివారుగా మాట్లాడుతున్నారా తప్ప మంచివాడుగా నేనెందుకు ఉండాలన్న ఆలోచన ఎవరికి కనపడదు. ఏమండి, ఈ ప్రశ్న ఎవరిని అడిగినా ఎవరో మంచివారు. ఇంతకీ ఎవరు మంచివారు? ఏమండి, ఎవరు మంచివారుగా ఉన్నారు? మనుషులైతే దీనిని ఎవరు అంచనా వెయ్యలేకపోయారు, కానీ పరలోకంలో ఉన్న దేవుడైతే మాత్రం అంచనా వేసి మనుషుల మనస్తత్వాన్ని ఆలోచించి ఒక నిర్ణయానికైతే దేవుడు వచ్చేసాడు. ఏంటది? నోవహు జలప్రలయంలో మనుషుల హృదయాలను స్కాన్ చేసి నరుల హృదయాలోచనలు చెడ్డవి, మనుషులు మంచివారు కాదంటున్నాడు ఆయన. మనిషి వాళ్ళందరూ చెడ్డవాళ్ళే, బాల్యం నుంచే పాడైపోతున్నారు వీళ్ళంతా. దేవుడు స్కాన్ చేస్తే దొరికిన వాడెవరు? నోవహు గారు దొరికారు. మనుషులందరూ ఎలా మారిపోయారు? దుర్మార్గంలో మారిపోయారు. ఏమండి, పాపంలోకి వెళ్ళిపోతుంది సమాజం. కానీ దేవునికైతే దొరికాడు, నోవహుకు దొరికాడు, పాత నిబంధనలో దొరికాడు. అలా యేసుక్రీస్తు కాలానికి వస్తే మరలా యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు? నోవహు కాలంలో ఎలా అయితే ఉందో, అంటే ఈ కాలంలో చూస్తే కూడా మనుషులు ఎలా ఉన్నారు? ఎవరో మంచివారుగా ఎవరు కనబడటం లేదు. ఏమండి, నీతిమంతులుగా ఎవరు కనిపించడం లేదు. అందుకే దేవుడు నోవహు జలప్రలయంలో తీసేయాలనుకున్నాడు. దేవుడు అబ్రహాముకి ఒక వాగ్దానం చేశాడు. నేను వాగ్దానం చేశాను, నీకు పాలు తేనెలు ప్రవహించే దేశానికి నువ్వు వెళ్ళాలి అని. కానానుకి ప్రయాణం కట్టేలా చేశాడు దేవుడు. ఎవరిని విడిచిపెట్టి బయలుదేరిపోయాడు? బంధువుల్ని విడిచిపెట్టాడు, ఆస్తులను వదిలిపెట్టాడు. ఏమండి, అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఎక్కడికి? పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అబ్రహాం గారికి ఏ పరిస్థితులు ఎదురయ్యాయి? ఏమెదురయ్యాయి? చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఏమనుకున్నారు? ఆ కానాన్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది, పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే అక్కడ విస్తారమైన జలాలు, పాలులు ప్రవహిస్తాయి అని దారిలో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారట. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే, ఎలా ఉన్నాయి? భయంకరమైన కరువుతో కనపడుతుంది. ఇదేం అబ్రహాము అక్కడికి వెళ్తుంటే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయేంటి? అక్కడి నుంచి ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. ఏమండి, మరలా అబ్రహాము కాలం వెళ్ళిపోయింది. ఇస్సాకుకి వాగ్దానం చేశాడు, పాలు తేనెలు ప్రవహించే దేశానికి ఇస్తానని. అలా ఇచ్చిన తర్వాత ఇశ్రాయేలీలందరూ దేవునిని మరిచిపోయి సొంత ఆలోచనలోకి వెళ్ళిపోవటం మొదలుపెట్టారు. ఏమండి, ఇదంతా మీకు తెలుసు కాబట్టి పాఠం జరగటానికి ఇదన్నీ చెప్పుకొస్తున్నాను మీకు నేను. మరలా దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేశాడు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని. అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? మొత్తం అందరూ ఐగుప్తులోకి వెళ్ళిపోయారు. ఇశ్రాయేలీలంతా కఠినమైన దాస్యంలోకి వెళ్ళిపోయారు. 430 సంవత్సరాల దాస్యంలోకి వెళ్ళిపోయారు. అప్పుడు దేవునికి మొర్ర పెడితే ఒక మోషే అనే మహానాయకుడిని పుట్టించి ఇశ్రాయేలీలను బానిసత్వంలో నుంచి బయటకు తీసుకురావటానికి దేవుడు ప్రణాళికని సిద్ధం చేశాడు. ఏమండి, ఇక్కడి నుంచి మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించడం ప్రారంభించాలి. ఇశ్రాయేలీల ఇళ్లలో ఎలాంటి వాతావరణం కనపడుతుంది? ఏమండి, కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఎవరు పడుతున్నారు? ఎవరు పడుతున్నారు? వ్యాధులను అనుభవిస్తున్నది ఎవరు? ఏమండి, కప్పలు ఎవరిలోకి వచ్చాయి? ప్రథమ సంతానం ఎవరు చచ్చిపోయారు? నొప్పంతా ఐగుప్తీయులు పడుతున్నారు. నొప్పి తెలియని వారుగా ఎవరు కనపడుతున్నారు? ఇశ్రాయేలీలలో ఏమీ తెలియటం లేదు. కానీ దేవుని విలువ ఎవరికి అర్థమవుతుంది అంటే, ఈ దేవుని విలువ ఆయన బాధిస్తున్న ఈ విధానాన్ని
ఐగుప్తీయులకు అర్థమైపోతుంది. ఆ నెప్పు అనేది ఐగుప్తులు ఎక్కువగా తెలిసిపోతుంది. కానీ డైలీ రొటీన్గా జరుగుతున్నట్టుగా ఇశ్రాయేలు ఇళ్ళలో ఏమీ జరగటం లేదు. అందుకే వాళ్ళకి దేవుడు అంటే అర్థం కావటం లేదు వాళ్ళకి. ఏమండి, ఐగుప్తులలో బాధలు అనుభవిస్తున్నారు, ఇబ్బందులు అనుభవిస్తున్నారు. చివరికి ప్రథమ సంతానాన్ని కోల్పోయి చివరికి మోషే ద్వారా ఇశ్రాయేలీలందరినీ బయటకు పంపించాడు. ఏమండి, ఇశ్రాయేలు దేవుని యొక్క గొప్పతనం అర్థం చేసుకోని వారుగా మనకు కనపడతారు. ఏమండి, వీళ్ళు దగ్గరగా చూసిన అద్భుతాలు ఏమీ కనపడటం లేదు. కానీ వీళ్ళ కళ్ళ ముందు దేవుని యొక్క అద్భుతాన్ని చూసింది సముద్రాన్ని పాయలుగా చేయటం. అద్భుతాన్ని చూశారు. ఐగుప్తీయుల దగ్గర చూడని అద్భుతాన్ని చూశారు. ఈ దేవుడే నిజమైన దేవుడని నమ్మారు, వెళ్ళారు. అలా వెళ్ళిన తర్వాత సముద్రంలో నుంచి వెళుతున్నప్పుడు కూడా దేవుడు ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడు. ఇశ్రాయేలీలు నడిచి వెళ్ళిపోతుంటే ఎవరు తరుముతున్నారు? ఎవరు వస్తున్నారు? పరిగెత్తుకుంటూ ఎవరిని వెంబడిస్తున్నారు అంటే చావుని వెంబడించడానికి పరిగెత్తుతున్నారు. ఏమండి, ఈరోజు ప్రపంచం కూడా ఇదే పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. మనిషి పరిగెత్తే ఈ విధానం, డబ్బు కోసం పరిగెత్తే ఈ విధానం ఎక్కడికి తీసుకెళ్తుంది? చావుకి. ఐగుప్తులు పరిగెత్తుకుని ఎక్కడికి వెళుతున్నారు అంటే మృత్యువుడిలోకి వెళ్ళిపోతున్నారు. వీళ్ళు మృత్యువుడిలోకి వెళుతున్నారు. ఇశ్రాయేలీలైతే ఆనందముతో ఎర్ర సముద్రాన్ని దాటిపోయారు. అలా దాటి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఒక ప్రాంతానికి వెళ్ళారు. ఆ ప్రాంతమే నిర్గమాకాండము 15వ అధ్యాయము 21 నుంచి మనం జాగ్రత్తగా చదివితే, నిర్గమాకాండము 15వ అధ్యాయము 21 నుంచి చదువుకుందాం. మిరియాము, అందరూ తీశారా? స్కూల్లో పాఠం వింటున్నప్పుడు పిల్లలందరూ చూస్తూ ఉంటారు మాస్టర్ అంక చూస్తున్నప్పుడు పిల్లలందరూ చూస్తూ ఉంటారు, అలాగ వింటూ ఉంటారు. చూసినప్పుడు పాఠం చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు మాస్టర్, పిల్లలు చూస్తూ ఉంటారు. మనం ఎక్కడికి వచ్చామురా అని అడుగుతాడు. చివరికి పిల్లలు ఎక్కడ చూస్తారు? పాఠం మీద చూడరు, గోడ మీద బల్లులు చూస్తూ ఉంటారు. ఎక్కడి వరకు వచ్చావురా? అదిగోండి తోక కనపడుతుందండి అంటారు. అలా కాకుండా మన ధ్యాస అంతా ఇక్కడే మనం ఉండాలి. మధ్యలో అడిగే ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పేవారుగా ఉండాలి. ఏమంటున్నాడైనా, మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను, యెహోవాను గానము చేయుడి, ఆయన మిగులు అతిశయించి జయించెను, గుర్రమును దాని రౌతును సముద్రములో ఆయన పడదోసెను. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగజేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. ఏం జరిగిందట? ఏమండి, దేవుడు వీళ్ళ దగ్గరుండగా వీళ్ళకి ఏం అవసరమైంది? వీళ్ళకి దేవుడు వాళ్ళతో ఉంటే ఏం జరిగిందట? చెప్పులు అరిగిపోలేదు, ఏమండి, బట్టలు నలిగిపోలేదు. ఎప్పుడైతే సముద్రాన్ని దాటి షూరు అనే ప్రాంతానికి ఎప్పుడైతే వెళ్ళారో అక్కడ ఒక పరిస్థితి వాళ్ళకి తలెత్తుతుంది. ఏం కనిపించలేదంటే వాళ్ళకి నీళ్లు కనపడలేదు, నీళ్లు కనిపించలేదట. ఏమండి, ఈ షూరు అనే ఈ ప్రాంతంలో నీరు కనిపించలేదంటున్నాడు. చరిత్రలోనికి వెళితే ఈ షూరు అరణ్యంలో ఎలాంటి పరిస్థితులు అక్కడ ఉండేవో
ఒక్కసారి ఆదికాండము 16వ అధ్యాయము 6-7 వచనాలలో ఒక సంగతి అయితే మనకు బాగా అర్థమవుతుంది. అందుకు అబ్రహాము, ఏమండి, ఆదికాండము 16వ అధ్యాయము 6-7 వచనాలు తీశారండి. అందుకు అబ్రహాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉంది కనుక నీ మనసు వచ్చినట్లు దానిని చెయ్యమని సారాయితో చెప్పాను. సారాయి, ఏమండి, నిజంగా భార్య ఇచ్చింది ఎవరు? హాగర్ని భార్యగా ఇచ్చింది ఎవరు? శారాని. ఏమంటే సారా ఈ హాగర్ని ఇస్తే అబ్రహాము గారు ఎందుకు స్వీకరించాడో చెప్పగలరా? వెంటనే విశ్వాసులకు తండ్రిగా ఉన్న ఈయన, సారా ఎల్లు నువ్వు భార్యగా తీసుకోతే తనని నువ్వు తీసుకో, ఈమె ద్వారా పిల్లలు కావాలి అని అన్నప్పుడు సరే భార్య మాట విన్నాడు. ఏమండి, అసలు ఎందుకు విన్నాడు? ఆగర్ను ఎందుకు చేసుకోవాలనుకున్నాడు? ఏమండి, ఇదిగో చేసుకోమంటే చేసేవాడు ఆయన తప్పు కాదు. ఏమండి, హాగరు క్యారెక్టర్ అంత గొప్పది. హాగరు వినయ విధేయతలు వాళ్ళ కుటుంబంలో ఉన్నవారు అందరినీ ఆకర్షించింది. అటు సారాయి, ఏమంటే తన భర్తని వేరొక ఆమెను ఎవరైనా ఇచ్చి పెళ్లి చేయగలరా? ఎవరు? అలాంటి సారాయి హాగర్ని ఇస్తుంది అంటే ఈ హాగరు సారాయిని ఎంత బాగా చూసుండాలి. చాలా అద్భుతంగా చూసిందండి సారాయిని. ఆమె ఒంట్లోకి పోకపోతే స్పందిస్తుంది, ఆహారం పెడుతుంది. ప్రతి కష్టంలోనూ, బాధలోనూ, ఆనందంలోనూ ఈ హాగరు సారాయికి తోడుగా ఉంటుంది. అబ్రహాముకి కూడా తోడుగా ఉంటుంది. ఇంటిలో ఒక మనిషిలా కలిసిపోయింది హాగరు. అప్పుడు అడుగుతుంది, నువ్వు సారాయిని పెళ్లి చేసుకోవాలి, హాగర్ని పెళ్లి చేసుకోవాలి. ఏమంటే ఎవరినైతే ఇతను ఓకే చేస్తాడు, ఇతను చెయ్యడు. హాగరుని ఆమె వినయ విధేయతలే అబ్రహామును ఆకర్షించింది కనుక హాగర్ని చేసుకోవటంలో వెనకంజి వేయలేదు. పిల్లలు పుట్టారు. వీళ్ళిద్దరి మధ్య విభేదాలు వచ్చేసిన వెంటనే సారాయి మరలా అబ్రహాం దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, నీ మనసుకు నచ్చినట్టు నువ్వు చెయ్యి, అప్పుడు చేసావు కదా అనగానే ఈమె ఒకరోజు ఏం చేయటం మొదలుపెట్టింది తెలుసండి? సారాయి హాగర్ను శ్రమ పెట్టడం మొదలుపెట్టింది. ఆ శ్రమను తట్టుకోలేక ఈమె ఒక ప్రాంతానికి పారిపోయింది. చదవండి అది. సారాయి తనను శ్రమ పెట్టినందున అది ఆమె యొద్ద నుండి పారిపోగా యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా శూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని ఎక్కడుందండి ఇల్లు? శూరు అరణ్య మార్గంలో ఏమున్నాయి? నీటి బుగ్గలు ఉన్నాయి. నీటి బుగ్గలు అంటే నిత్యము ఊరేది, నిత్యము ఊరే నీరు. శూరు అరణ్య మార్గంలో నీటి బుగ్గలు ఉన్నాయి, నీటి నిల్వలు ఉన్నాయి. కానీ ఈ శూరు అరణ్యములో ఇశ్రాయేలీయులు వెళ్ళేటప్పటికీ వీళ్ళకి ఏం కనపడలేదు? నీటి నిల్వలు కనపడలేదు. ఎందుకు కనిపించలేదు? అదంతే అంటారా? ఎందుకు కనిపించలేదో మరలా నిర్గమకాండంలోకి వెళ్ళి మనం చదువుకుంటూ వెళితే అద్భుతంగా దేవుడు మనతో మాట్లాడతాడు. చూడండి 22 15వ అధ్యాయం, నిర్గమకాండము 15వ అధ్యాయము 22 నుంచి చదువుకుందాం. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగచేయగా వారు శూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు.
అంతలో వారు మారాకు చేరిరి. ఎక్కడికి వెళ్ళారు? షూరు అరణ్యంలో. వీళ్ళకి కనపడలేదు. ఎందుకు కనపడలేదు వీళ్ళకి? నీటి నిల్వలు సమృద్ధిగా నీటి బొగ్గలే ఉన్న ఆ ప్రాంతంలో ఇప్పుడు నీటి నిల్వలు కనపడటం లేదు. అక్కడ 3 దినాలు అక్కడి నుంచి నడుచుకుంటూ అక్కడి నుంచి మారా అనే ప్రాంతానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి ఒక విచిత్రమైన సంఘటన వీళ్ళకి ఎదురైంది. ఏంటది? 23. మారా నీళ్ళు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అని పేరు కలిగెను. ఇంతకీ ప్రాంతానికి వచ్చేసారు, మారా అనే ప్రాంతానికి వచ్చేసారు వీళ్ళంతా. అక్కడికి వచ్చిన తర్వాత ఆ నీళ్లను త్రాగడానికి ప్రయత్నం చేశారు, కానీ చేదైపోయాయి. ఏమండి? ఎందుకు చేదుగా ఉన్నాయి? ఏమండి? ఆ ప్రాంతంలో ఆ జల అలా పుట్టిందేమో అని అనుకోవచ్చు. దేవుడే వాళ్ళ కళ్ళెదురుగుండా ఉండి అన్నీ ఏర్పాటు చేస్తున్న దేవుడు వీళ్ళు వెళుతున్నప్పుడు మంచి నీటిని వీళ్ళకి ఇవ్వలేడు. వీళ్ళు ఏమడుగుతున్నారు? వీళ్ళు 24 ప్రజలు మేమేమి త్రాగుదామని మోషే మీద సనుగుకొనగా. ఏమండి? వీళ్ళు నిజంగా దాహం వేసి అడుగుతున్నారా? వీళ్ళు నిజంగా ఆకలేసి అడుగుతారా వీళ్ళు? ఏమండి? ముందు చదివితే ఏముంటుందంటే మాంసం కోసం ఏడ్చారు. ఏమండి? మేమేం తాగాలి? మేము ప్రయాణం చేస్తున్నాం కనుక మాకు నీళ్లు కావాలి అంటే ప్రస్తుతానికి దాహం వేయటం లేదు అంటే మాకు దాహం వేస్తుంది. మాకు మేమేం తాగాలి మోషే? నిజంగా ఆ మారా అనే దానికి చేదు అనే అర్థం కూడా వస్తుంది. ఏమండి? ఇది బాహ్య ప్రపంచానికి ఈ విషయాన్ని, ఈ సంగతులన్నీ చదువుతుంటే సమాజానికి ఏం కనపడుతుందండి? ఇశ్రాయేలీలకు వాళ్ళ కంటికి కనిపిస్తున్న చేదైన నీరైతే కనపడుతుంది, కానీ దేవునికి ఏం కనపడుతుందో తెలుసండి? వాళ్ళలో ప్రారంభమైన చేదు అనేది కనపడుతుంది. ఏమండి? ఈ విషయాలు మనకెందుకు చెప్తున్నాడు? ఎప్పుడో పాత నిబంధన కాలంలో వీళ్ళు ప్రయాణికులుగా, ఇశ్రాయేలీలందరూ ప్రయాణికులుగా ఉన్నారు కనుక, ఈరోజు మనము కూడా ప్రయాణంలో ఉన్నాము కనుక మనము కూడా ప్రయాణికులమే. ఆనాడు ఇశ్రాయేలీలు ప్రయాణికులుగా ఉన్నారు, ఈనాడు మనము కూడా యాత్రికులుగా ఉన్నామని మన కోసం చెప్తున్నాడు. ఆనాడు ప్రయాణ కాలంలో ఉన్నారు, ఈరోజు మనము కూడా ప్రయాణంలోనే ఉన్నాం మనమంతా. మరి బైబిల్ గ్రంథంలో ఇవన్నీ ఎందుకు దేవుడు ఇంకా ఉంచాడు? మనకి యుగాంతమందున్న మనకి బుద్ధి కలగడానికి దేవుడు ఈ మాటలలో ఏదో మాధుర్యాన్ని మనకి దాచిపెట్టాడు. ఇది అందుకే దేవుడు నిత్యము పారే నీటి నిల్వలు అక్కడ ఉన్నా వాళ్ళకి నీటి నిల్వలు వాళ్ళకి కనిపించలేదు. పక్కనే ఉన్న ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ నీళ్లు త్రాగడానికి ఉపయోగకరము లేని నీళ్లు వాళ్లకు కనబడ్డాయి. ఏమండి? వెంటనే మేమేం తాగాలి? తిరగబడిపోతున్నారు మోషే మీద. మేమేం తాగాలి? దేవుని సనగటానికి ప్రారంభమైపోయింది. ప్రియమైన దేవుని వర్లరా, వాళ్ళలో ప్రారంభమైనది సనగటం అనేది. ఏదో వాళ్ళ దేవుని దగ్గర ఉండి అలా నడుస్తున్నారే కానీ దేవునిగా ప్రేమించని వారుగా వాళ్ళు మారిపోతున్నారు వీళ్ళంతా. అందుకే ఇంతకీ చేదును గూర్చి దేవుడు బైబిల్ గ్రంథంలో ఏమైనా రాశాడా లేదో కొన్ని సంగతులు మనం చదవటానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇది క్రొత్త నిబంధనలో రాయబడింది. చూడండి, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము
22-23 వచనాలలో ఒక అద్భుతమైన సంగతిని గూర్చి ఇక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి, అందరూ తీసిన తర్వాత చదువుదాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 22-23. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనస్సు నుండి ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నది. బ్రాకెట్లు ఏం రాశాడు? చేదైన పైత్యములోను. ఏం మొలిచిందట? ఏం మొలిచింది? నువ్వు ఘోరమైన దుష్టత్వములోను చేదైన పైత్యములోను దుర్నీతి బంధకములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. ఎలా మారిపోయిందంటే ఒక చేదు అనేది ప్రారంభమైపోయింది. చేదు అనే దుష్టత్వము ప్రపంచంలోకి వెళ్ళిపోయింది. ఏమండి, ఉగాది పండగ చేస్తాం మనం. ఏం కలుపుతాం అందులోని? ఏం కలుపుతాం? కారం, పులుపు. ఏమండి, అవి భౌతికంగా ఓ పచ్చడిగా మనకు కనపడుతుంది, కానీ దాని అర్థం ఏముంటుంది? వేరే అర్థం చెప్తారు దానికి. ఏమండి, కారం అంటే ఏంటి? తీపి అంటే ఏంటి? చేదంటే ఏంటి? ఏమండి, ఈ చేదును గూర్చి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? మనుషులలో పెరిగిపోతున్న దుర్మార్గతే ఈ చెడు. మనుషులలో చెడు పెరిగిపోయింది. మనుషుల ఆలోచనలో చేదు అనేది ప్రారంభమైపోయింది. ప్రపంచమంతా చేదు అనే పాపంలోకి వెళ్ళిపోయింది. దీనిని గూర్చి మరొక మాట యాకోబు గారు ఏమంటున్నారో ఆ మాటను కూడా మనం పరిశీలన చేద్దాం. చూడండి, యాకోబు పత్రిక 3వ అధ్యాయము. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం నుంచి చదువుకుందాం. అయితే మీ హృదయములలో సహింప నలవి కాని చేదైన మత్సరమును వివాదమును ఉంచుకుని వారైతే అతిశయపడొద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడొద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాదు, భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దెయ్యముల జ్ఞానము వంటిదినై ఉన్నది. ఎలయనగా మత్సరము వివాదమును ఎక్కడి నుండి వచ్చునో అల్లరి ప్రతి నీచకారము ఉండెను. అయితే మీ హృదయములో సహింపనలని చేదైన మత్సరము వివాదమును ఏమంటున్నాడు? మనుషులలో ఏం ప్రారంభమైపోతుంది ప్రియమైన దేవుని వారలారా? చేదు ప్రారంభమైపోతుంది, దుర్మార్గము పెరిగిపోతుంది, పాపము పెరిగిపోతుంది. ప్రజలలో ప్రేమలు ఉండటం లేదు, మనుషుల మధ్య ప్రేమలు ఉండటం లేదు. ఎలాంటి ఆలోచనలకు వెళ్ళిపోతుంది ఈ ప్రపంచం? ఎక్కడికి వెళ్ళిపోతుంది? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అనే చేదులోకి ఈ ప్రపంచం వెళ్ళిపోతుంది. మనుషులు ఆలోచనలన్నీ ఎలా ఉన్నాయి ఈరోజు? సాటి మనిషిని ప్రేమించేవారిలాగా ఉన్నారా? ఎక్కడైనా గొడవ జరుగుతుంది, ఎల్లకురా అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళిద్దరూ తన్నుకు చావాలే తప్ప ఏమంటే వెళ్ళి విడదీయాలని చూస్తారా? ఒకవేళ విడదీస్తే ఏమవుతుంది? ఏమంటే ఇద్దరు దెబ్బలాడుకుంటుంటే మధ్యలో వెళ్ళారనుకోండి, వీళ్ళిద్దరూ అనేసి ఈయన కొడతారు. ఏమండి, వీళ్ళిద్దరూ దెబ్బలాడుకోవడం అనేసి పక్కన కొడతారు. మేము దెబ్బలాడుకుంటుంటే మా మధ్య నువ్వేంట్రా అడ్డు? ఏమండి, ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారండి? ప్రేమలు అనేవి సమాజంలో చచ్చిపోతున్నాయి. మనుషుల్లోనికి ఏదొచ్చేసింది? చేదు ప్రవేశించింది, దుర్మార్గము ప్రవేశించింది. అందుకే అపోస్తులైన పౌలు హెబ్రీ పత్రికలో ఏం రాస్తున్నాడో ఒక్క మాట చదువుకుందాం. చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14 నుంచి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగియుండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడునో ప్రభువును చూడడు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా
తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో. ఏమైపోతుంది మనుషులలో? అపోస్తులైన పౌలు భయపడిపోతున్నాడండి. మనుషులలో చేదైన వేరు ఏదైనా ప్రారంభమైపోతుందేమో. ఇంతకు చేదైన వేరేం ప్రారంభమవుతుంది? ఏమంటే వేరు ప్రారంభమైపోతే చెట్టు ఆకులలా ఉంటాయి, దాని కాయలలా ఉంటాయి. పాపమే కదా, అబద్ధమే కదా, చేదైన వేరు, చిన్న వేరు ప్రారంభమైపోతుంది. మనుషులలో చేదైన వేరు ప్రారంభమైపోతుంది. ప్రియమైన దేవుని వర్లరా, ఏమంటున్నాడు ఆయన? మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో. అంటే మనిషిని అపవిత్రపరిచేది చేదు అనే పాపం, దుర్మార్గం. ఏమండి, మనుషుల ఆలోచనలు ఎంత భయంకరంగా మారిపోతున్నాయి. అందుకే చేదుగా దుర్మార్గముగా మారిపోతున్న ఈ సమాజానికి మోషే ద్వారా అయితే దేవుడు ఏం చెప్పాడో తెలుసా? మోషే, నేను చూపిస్తున్న ఒక చెట్టు ఉంటుంది, తీసుకెళ్ళి మనుషులు ఇశ్రాయేలీయులు నీళ్లు తాగలేకపోతున్నారు, అయితే నేను చూపించే చెట్టు దగ్గరికి వెళ్ళు, ఆ చెట్టును తీసుకెళ్ళి ఆ నీళ్లలో వేయి. అలా నీళ్లలో వేసిన వెంటనే మధురముగా మారిపోయింది. దేవుడు చేసిన అద్భుతాన్ని చూసి నీళ్లు తాగి వెళ్ళిపోతున్నారే తప్ప ఈ చేదైన నీళ్లుగా ఎందుకు మారాయి, మంచి నీళ్లుగా ఎందుకు మారాయి అన్న ఆలోచన అయితే మనుషులలో ఉండటం లేదు. అందుకే ఆనాటి కాలంలో చేదైన నీళ్లను ఒక మొక్క ద్వారా మధురముగా మారిపోయాయి, మధురముగా. అందుకే ప్రకటన గ్రంథంలో ఒక సంగతినైతే దేవుడు ఒక మాటనైతే మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 15వ వచనంలో ఒక అద్భుతమైన మాట ఇక్కడ రాశాడు. చూడండి, ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 15వ వచనం. మరియు ఆ దూత నాతో ఇలాగ చెప్పెను, ఆ వేశ్య కూర్చున్న చోట నేను తీసుకుని చదువుకోవాలా? చెప్పండి పని. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 15వ వచనంలో, మరియు ఆ దూత నాతో ఇలాగూ చెప్పెను, ఆ వేశ్య కూర్చున్న చోట నువ్వు చూచిన 15వ వచనం అండి, 15 జలములు ప్రజలను. ఏమండి, ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం 1వ వచనం చదువుకున్న తర్వాత చదువుకుందాం. ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగూ చెప్పాను, నీవెక్కడికి రమ్ము. ఏం చేస్తున్నాడు? పద్మాసు దీపంలో ఉన్న యోహాను గారికి చూపిస్తున్నాడు. నీకు ఒక సంగతిని చూపిస్తాను రా, నీకు ప్రపంచానికి కనిపించని ఒక అద్భుతమైన సంగతిని నీకు చూపిస్తాను. ఏంటది? నీవెక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు, విస్తారమైన జలముల మధ్య కూర్చున్న మహావేశ్యకు తీర్పు నీకు చూపిస్తాను రా. ఆ జలము అంటే ఎవరని చదువుకున్నాం? ప్రజలు. విస్తారమైన జలం అన్నాడు కదా, విస్తారమైన ప్రజల మీద ఎవరు కూర్చున్నారు? అపవాది కూర్చుంది, ఒక మహావేశ్య కూర్చుంది. ప్రపంచం, అందుకే ఈ ప్రపంచం మనుషులుగా ఉండటం లేదు, దేవునికి విధేయులుగా ఉండలేకపోతున్నారంటే కారణం ఈరోజు సేవకులలో కానివ్వండి, విశ్వాసులలో కానివ్వండి, ఎలాంటి వాళ్ళు కనపడుతున్నారండి? ఎలాంటి వాళ్ళు అంటున్నారు? సంఘస్థుడు పిల్లల్ని పాడు చేశాడని చెప్తున్నారు, పాస్టర్ గారు ఆడపిల్లల్ని చేర్చారని చదువుకుంటున్నాం,
క్రైస్తవ్యంలో భయంకరమైన వ్యక్తులు వాక్యాన్ని చదవకుండా ఎవరికి నచ్చినట్టుగా వాక్యాన్ని చెప్పుకుంటున్న వాళ్ళు ఈరోజు సమాజంలో కోకొల్లలుగా కనపడుతున్నారు. క్రైస్తవ్యంలో మంచివాళ్ళు కనపడటం లేదు, లోకంలో మంచివాళ్ళు కనపడటం లేదు. ఎందుకు కనపడటం లేదు తెలుసండి? విస్తారమైన జలముల మీద వేశ్య కూర్చుంది, అపవాది కూర్చుంది. అందుకే మనుషులలో దుర్మార్గులుగా మారిపోతున్నారు. మనుషులు పాపం చేసేవారుగా కనపడుతున్నారు. అపవిత్రమైపోయింది, చేదైపోయింది. విస్తారమైన జలాలు చేదైపోయాయి. దేవుని అద్భుతాన్ని చూసిన ఇశ్రాయేలీలు మారా అనే ప్రాంతానికి వచ్చారు. చేదైన నీళ్లు కనపడుతున్నాయి. ఇశ్రాయేలీలందరికీ కనిపిస్తున్నది ఏంటో తెలుసండి? చేదైన నీరు కనపడుతుంది, కానీ దేవునికి మాత్రం ఏం కనపడుతుందో తెలుసండి? మనుషులలో పెరిగిపోతున్న చేదు దుర్మార్గము కనపడుతుంది. ఆ దుర్మార్గం అక్కడ చేదైన నీళ్లు మధురంగా మారడానికి ఒక చెట్టేస్తే, ఈరోజు విస్తారమైన జలవల మీద అపవాది కూర్చుంది కదా. దుర్మార్గతలో ఈ ప్రపంచం వెళ్ళిపోయింది కదా. ఈ చేదుని చంపాలి అంటే, ఈ వేశ్యను చంపాలి అంటే మధురమైనది ఈ ప్రపంచం మీద వేయాలి. ఏంటది? కీర్తనల గ్రంథం 19వ అధ్యాయము 101 నుంచి చదువుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ అందరూ తీసిన తర్వాత, నేను కూడా తీసుకున్న తర్వాత చదువుకుందాం. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 101 నుంచి చదువుకుందాం. నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను. నీవు నాకు బోధించితవు గనక నీ న్యాయ విధుల నుండి నేను తొలగకపోయి ఉన్నాను. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను. ఏం జరుగుతుంది ఇక్కడ? మనుషులలో పెరిగిపోతున్న దుర్మార్గం. చేదైన నీళ్లను మధురంగా చెయ్యటానికి ఒక చెట్టు వేస్తే, చేదుగా మారిపోయిన ఈ ప్రపంచానికి మధురమైన వాక్యాన్ని ఈ ప్రపంచం మీద చల్లాలి. చల్లితే ఏమవుతుంది? చేదుగా ఉన్న, దుర్మార్గతలో ఉన్న ఈ ప్రపంచం ఎలా మారిపోతుందండి? మధురముగా మారిపోతుంది. మరొక చాట ఏమంటున్నాడు చూడండి, 19వ అధ్యాయం కీర్తనల గ్రంథం 19వ అధ్యాయము 7 నుంచి 19వ అధ్యాయము 7. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చెయ్యను. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానమును పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మశాస్త్రము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అదే నిత్యము నిలుచును. యెహోవా న్యాయములు విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారము కంటెను, విస్తారమైన మేలిమి బంగారము కంటెను కోరదగినవి. తేనె కంటెను, జుంటె తేనె దారల కంటెను మధురమైనవి. ఏమైపోతుందండి? విస్తారమైన ఈ ప్రపంచం మీద ఎవరు కూర్చున్నారు? అపవాది కూర్చుంది. అపవాది కూర్చుందంటే ఏం కూర్చుంది? దుర్మార్గం. మనుషులలో దుర్మార్గం, మనుషులలో అపవిత్రత, చేదైన వేరు ప్రపంచంలోకి మొలిచిపోయింది. చేదుని చంపడానికి దేవుడిచ్చిన అద్భుతమైన వరమే మధురమైన దేవుని వాక్యం.
ఈ వాక్యము విన్న వాళ్ళు ఎలాంటి స్పందన ఇస్తారండి? ఎలాంటి స్పందన? వాక్యం అర్థం కాని వాళ్ళు ఏదో తల దులుపుకొని పోతారు. ఏమండి, ఈ మధురం వాళ్ళకి అర్థం కాక ఏదో చెప్పాడండి, మాకేమో బుర్రకెక్కలేదనే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఏమండి, వస్తున్నారు వెళ్ళిపోతున్నారు. అన్ని సంఘాల్లో జరిగేదేది వచ్చి వెళ్ళిపోయే పద్ధతి. ఒక 5 నిమిషాలు ఎక్కువైందంటే సీరియస్గా చూస్తారా? ఎవరంకా? సంఘ కాపరంకా. ఏమండి, ఇలాంటి వాళ్ళకి వాక్యము మధురమని అర్థం కాదండి, అర్థం కాదు. ఎందుకని? నీలో చేదు అనేది ప్రారంభమయ్యింది కనుక. ఈ మాటలు నీకు మధురము అనిపించటం లేదంటే, తేనె కంటే తీయనైనదిగా నీకు ఈ మాటలు నీకు అనిపించటం లేదంటే, నీకు ఈ మాటలు తేనెలా మధురంగా నీకు అనిపించలేదు నీకు. మరి ఎలా ఉన్నాయి ఈ మాటలు? ఇంకా చేదులాగే కనపడుతున్నాయి. ఇశ్రాయేలీలందరూ వాళ్ళ తాగటానికి వాళ్లకు పనికిరాని నీళ్ళైతే కనపడ్డాయి, కానీ దేవునికైతే ఏం కనపడింది? వాళ్ళలో పెరిగిపోయిన చేదు కనపడింది. దేవునికి కోపం వచ్చేసిందండి. కోపం వచ్చిన వెంటనే ఆయన రియాక్షన్ ఎలాగ ఉంది, ఎంత భయంకరంగా ఉందో ఒక్కసారి మరలా నిర్గమకాండంలోకి వెళ్ళిపోదాం. 15వ అధ్యాయము నిర్గమకాండం ముగించుకుందాం. నిర్గమకాండము 15వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుదాం. ప్రజలు మేమేమి త్రాగుతామని మోషే మీద సనుగు కొనగా, ఇంతకు చేదైన నీళ్లు కనపడగానే వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని మీద. ఏమండి, వీళ్ళు మోషే మీదనా సనుగుతున్నారు వీళ్ళు? మోషే మీద సనుగుతున్నారు వీళ్ళు. ప్రతి క్షణం వాళ్ళ కదలికలను అబ్జర్వ్ చేస్తున్న పరలోకంలో ఉన్న దేవుడు రియాక్ట్ అయిపోతున్నాడు. ఆయన మోషే మీద కనిపిస్తున్న మోషే మీద వీళ్ళు తిరగబడుతున్నారేమో అని అనుకుంటున్నారు వీళ్ళు. కాదు, వీళ్ళు తిరుగుబాటు చేస్తున్నది దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు. వీళ్ళు ఏమంటున్నారు? వీళ్ళు ప్రజలు మేమేమి త్రాగుదామని మోషే మీద సనుగుకొనగా, అతడు యెహోవాకు మొర్రపెట్టెను. అంతటి యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారికి కట్టను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి, నీ దేవుడైన యెహోవా వాక్కును. ఏమండి, నిజంగా దేవుడు సీరియస్ అయిపోయాడు. అయిపోయి ఏమంటున్నాడు తెలుసండి? మీలో చేదు అనేది ప్రారంభమైంది. ఆ చేదు పోవాలంటే ఏం చేయాలో తెలుసండి? ముందు నన్ను దేవునిగా మీరు అర్థం కాలేదని నేను ఎందుకు మిమ్మల్ని తీసుకొస్తున్నానో, ఒక భయంకరమైన స్థానంలో ఉండి ఉన్నతమైన స్థానానికి మిమ్మల్ని ఎందుకు తీసుకెళ్తున్నానో మీకు అర్థం కావటం లేదు. మీకు మీ మీద నాకు ఒక ప్రణాళిక ఉంది. కానీ ఇశ్రాయేలీలంతా నీటి కోసం మాట్లాడుతున్నారు. వీళ్ళంతా ఈ నీటిని అడిగే ముందు వీళ్ళలో ప్రారంభమైపోయింది చెడు. వెంటనే దేవుడు రియాక్ట్ అయ్యి ఏమంటున్నాడు? ముందు మీలో చెడును తీసేయండి. ఆ చెడును తీయాలంటే మీరు ఏం చేయాలో తెలుసా? మీలో ధర్మశాస్త్రాన్ని పెట్టాలి, దేవుని వాక్యాన్ని పెట్టాలి. దేవుడు చాలా సీరియస్ అయిపోయాడండి బాబు. నిజంగా ఆనాటి కాలంలో దేవుని విలువ అర్థం చేసుకోలేదు ఇశ్రాయేలీలు. అందుకే అరణ్యంలో రాలిపోయారు. మధురమైన ఒక చెట్టు నేశారు, మధురమైన పానీయాన్ని తాగారు, వెళ్ళిపోయారు. విస్తారమైన ప్రజల మధ్య మహావేశ్య కూర్చుంది. ఈ మహావేశ్యను చంపాలి అంటే, ఇదిగో నా కుమారుడైన యేసుక్రీస్తును మధురమైన ప్రజలలో వేస్తున్నాను నేను. ఇదిగో ఆయన వెళ్ళిపోయాడా? మీకోసం ప్రాణం పెట్టాడా? అయితే ఆయన తర్వాత పరిశుద్ధాత్మను వేశాను, మధురమైన పరిశుద్ధాత్మను వేశాను ఈ ప్రపంచం మీదకి. నిజంగా ఆనాటి కాలంలో చేదైన నీళ్లు మధురంగా మారిపోయాయి. కానీ మధురమైన వాక్యాన్ని చేదైన వాటి మీద వేస్తున్నప్పుడు
మరి ఎందుకండి మధురముగా మనుషులు మారటం లేదు? ఎందుకు మారటం లేదు? ఈ మధురములో, ఈ తీపులో ఏమన్నా ప్రాబ్లం ఏమన్నా ఉందనుకుంటున్నారా? అక్కడ మారిపోయింది. ఇక్కడ ఎందుకు మధురమైన మాటలను ఈ ప్రపంచం మీద వేస్తుంటే మనుషులు ఎందుకు మధురంగా మారటం లేదు? మనుషులలో ఎందుకు చేదును తీయటం లేదు? ఎందుకు తీయటం లేదండి? ఎందుకండి? నాశనానికి వెళ్ళిపోతుంది ఈ సమాజం. వాక్యము మధురంగా మనకు అర్థం కావటం లేదు. దేవుని విలువ మనకు అర్థం కావటం లేదు. అందుకే భయంకరమైన పరిస్థితులు ఈ సమాజం మీద తలెత్తిపోయాయి. అందుకే మారాలో మాధుర్యం, నిజంగా ఈ మాధుర్యం, ఈ వాక్యం యొక్క మాధుర్యం మనకు అర్థమైతే మనలో ఉన్న చేదైన వేరును చంపుకుని మన జీవితాలను మధురముగా మనం మార్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. మమ్మల్ని ప్రేమించి నైనా మొదటి వర్తమానంగా తమ్ముడు ద్వారా అద్భుతమైన మాటలు మాట్లాడారు నాయన. నా ద్వారా కొన్ని మాటలను మాట్లాడారు నాయన. మీ పిల్లలు నాయన ఆ మాటలను విడిచిపెట్టకుండా నైనా మీ మాటలు మాధుర్యమని మీ పిల్లలకు అర్థం చేసుకునే భాగ్యాన్ని మీ పిల్లలకు దయచేయండి. నాశనమైపోతున్న ఈ సమాజాన్ని మీ మధురమైన మాటలతో మార్చే భాగ్యాన్ని మీ పిల్లలకు ప్రసాదించండి. నేను ఈ మాటలు ఎంతమంది అయితే వింటున్నారో నేను ఈ మాటలు వాళ్ళ హృదయాలలో ఫలించే భాగ్యాన్ని ప్రసాదించండి. నాయన మీ కుమారుడు నాయన మాకు ఈ మంచి మాటలు నేర్పిస్తానని కుమారుడికి చక్కటి ఆరోగ్యాన్ని దయచేస్తారని నేను అనేకుల కొరకునైనా మేము నాయన ఈ మాటలను తీసుకెళ్లే భాగ్యాన్ని మా అందరికీ దయచేస్తారని నాయన సంఘంలో ఎవరికైతే అనారోగ్యం ఉందేమో నాయన సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయండి. నాయన ఎవరైనా ఆర్థిక పరిస్థితులతో బాధపడుతున్నారేమో నాయన ఆర్థిక పరిస్థితులు నాయన నుంచి బయటపడి మీ కొరకు ఉన్నతంగా నమ్మకంగా బ్రతికే భాగ్యాన్ని మా అందరికీ దయచేస్తారని, మరలా మేము కలుసుకునేంత వరకు మీ ప్రేమ కాపుదల మా అందరి మీద ఉంచుతారని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఎల్లప్పుడూ తోడే నిలిచి ఉండును గాక. ఆమెన్.